జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి ఈ 20 నెలల కాలంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా గానీ అది పెద్ద సంచలనం అవుతా ఉంది. ఇక ఏకైక ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బలం అనేది జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లే, ప్రతిపక్షం లేదు అని చెప్పి వీళ్ళందరూ బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలనే తాపత్రయం చూపించిన ప్రతిసారి అంతే ధీటుగా నించొని బలం లేదని కాదు, నా బలమే అతిపెద్ద సైన్యం అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని వణికించాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏంటంటే ఈ కార్యకర్తలు ఆ వైసీపీ పార్టీ ఏదైతే పూర్తి స్థాయిలో పటిష్టంగా గ్రామ లెవెల్లో నుంచి పరిగెత్తుతుండటం, ఆ పక్కన చూస్తే ఆయన పరిపాలన, ఈ రెండు కలిసేలేకి ప్రభుత్వం అనేది వణుకుతా ఉంది. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రారు అని చెప్పి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చెప్పలేకపోతున్నారు. ఇక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో అతిపెద్ద ఒప్పందాల పేరిట వాళ్ళ లాగా చేకూర్చి అతిపెద్ద అవినీతికి చంద్రబాబు నాయుడు గారు తెరదీస్తే ఒక ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు రారు, వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా మాకొద్దు మీ అవినీతి భాగవతం, మీతో మా సంబంధం లేదని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ గతంలో మనం చేసుకున్న ఒప్పందం 1600 ఎకరాలు మీ చేతిలో పెట్టి మేము మీకు డెవలప్మెంట్ చేసేసి మీకు పూర్తి స్థాయి లాభం చేకూర్చేసి అంతిమంగా మేము రెంట్లు కట్టి వాటికి మేము మిమ్మల్ని బతికిస్తామని చెప్పి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఈ ఒప్పందం మళ్ళీ పునరావృతం చేయాలని చెప్పి సింగపూర్ వెళ్తే సింగపూర్ వాళ్ళు మీకు దండం, మీ వ్యవహారం మాకు వద్దండి, మీరు ఏది కానీ చేసుకుని మాకు అవసరం లేదని చెప్పింది. ఈరోజు సింగపూర్ ప్రభుత్వానికి జగన్ గారు వస్తారని తెలుసు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు జగన్ గారు వస్తారని తెలుసు, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ టెండర్లు వేసిన వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్ గారు మనకు వార్నింగ్ ఇచ్చారు, వద్దు, ఆయన ఉంటే మన అక్రమాలు చోటు చేసుకోలేవు, ఆయన ఉంటే మనం అవినీతి చేయలేము, ఆయన పూర్తిగా మనల్ని ఏనాటికైనా మనం అవినీతిగా తప్పు చేస్తే ఈ రాష్ట్రంలో మనల్ని భయపెడతాడు, మనల్ని ఇబ్బంది పెడతాడని చెప్పి వాళ్ళు ఆగిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి అది ఇదని చెప్పి కొత్త వాళ్ళని లిల్లీలు లల్లీలు అవన్నీ తెచ్చేసి పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా రేపు పొద్దున అంతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే 99 పైసలకి వేలాది కోట్ల విలువ చేసే భూములను వాళ్ళ చేతిలో పెడుతుంటే రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు రాకుండా భూస్థాపితం చేసేస్తానని మాట్లాడుతున్నా అది మేకపోతు గాంభీర్యమే. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని రానివ్వను అని చెప్పినా కూడా అది మేకపోతు గంభీర్యమే. అంటే 18 నెలల కాలానికి ప్రతిపక్షం లేదు అని చెప్పే దగ్గర నుంచి అధికారంలోకి రాబోతున్నారనే తీసుకొచ్చింది జగనన్న పాలన ఒక పక్క, కార్యకర్తల బలం ఒక పక్క, జగనన్న పోరాట స్ఫూర్తి ఒక పక్క, పోరాట ధైర్యం ఒక పక్క. ఇవన్నీ ఇటుకంటే ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తాను చేసిన పరిపాలన పైన ఈ 18 నెలల కాలంలో చర్చ జరిగేలా చేశాడు. ఆయన వ్యూహాత్మకంగా ఏదైతే రైతు సమస్యలను ఎత్తి చూపించాడు, నా గవర్నమెంట్లో ఇది లేదు, మీ గవర్నమెంట్లో ఎలా వచ్చింది, ఇక ఆ తర్వాత అమ్మఒడి నా గవర్నమెంట్లో ఎలా ఉంది, నీ గవర్నమెంట్లో లేదు అని చెప్పి భయపెట్టేసి వాళ్ళ చేత అడవుడుగా ఎంతో కొంత అని చెప్పి పరిగెత్తిపించి చేపించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పింఛన్లని 6 నెలలకు ఒకసారి వచ్చాయి. వీళ్ళ గవర్నమెంట్లో 20 నెలలు అయినా 4 టర్ములు అయిపోయినా ఇప్పుడు దా రాల. అది రేపొద్దున ప్రజల్లో బలంగా వ్యతిరేకత మొదలవుతూ ఉంది. ఆ తర్వాత పథకాలు అనేవి క్యాలెండర్లు ఇచ్చి మరి ఇదిగో మేము ఈ టైంకి అమలు చేస్తాం, మేము ఈ టైంకి చేస్తామని చెప్పిస్తే వీళ్ళు పథకాలు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియట్లా, వీళ్ళు ఇష్టం. ఇక ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి, ఇవి ఒకప్పుడు ఆరోగ్యశ్రీ 10 మంది ఉండేవాళ్ళు ఊరికి, ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు చేసుకొని బాగా చేయించుకొచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. ధైర్యంగా నేను ఆరోగ్యశ్రీతో చేయించుకున్నాను అనటానికి లేదు. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు కూడా వచ్చేవి వీళ్ళకి. ఎంత ఆపరేషన్ చేయించుకున్నాక ఇంటికి వచ్చాక 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ ఉంటే ఒక 10,000 20,000 లేకపోతే వాళ్ళకి ఎంతైతే ఎలిజిబుల్ ఉందో అంత వచ్చేది. ఈరోజు అది లేదు. ఫీజు రీంబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులు బాధపడిపోతూ ఉన్నారు. కాపులైతే మేము ఎందుకు నష్టపోయాము రా బాబోయ్ అని చెప్పి తలలు పట్టుకుంటా ఉన్నారు. మా కర్మ ఏంటిది అయిదని. పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అని చెప్పి బడాయి మాటలు చెప్పడం తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా అని. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి, ఇంకెక్కడ లెయ్యడు, ఇక అయిపోయింది ఆ పార్టీ అనే స్టేజ్ దగ్గర నుంచి సొంత పునాదుల మీద ఆయన రాజకీయ వ్యూహంతో ఆయన చేసిన పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్తూ క్యాడర్ని పూర్తిగా పటిష్టం చేసుకుంటూ పూర్తిగా నిలబెట్టేసి ఈరోజు ప్రభుత్వం కూడా ముచ్చెమటలు పట్టేలా చేశారు. ఇది ఒక రకంగా జగనన్న విజయం ఎంతైతే ఉందో అంతే కూడా కార్యకర్తల పూర్తి స్థాయిలో జగనన్నే మళ్ళీ రావాలని చెప్పి బలంగా ప్రజల్లో తీసుకెళ్లారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ 20 నెలల కాలంలో చేశానని చెప్పుకోవడానికి లేదు. సచివాలయ వ్యవస్థ పేర్లు మార్చినంతో, లేకపోతే ఋషికొండ ఎవరికో అమ్మేసినట్టు, లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరికో అమ్మేసినట్టు ఎన్ని చేసినా కానీ అంతిమంగా మళ్ళీ ఇటో వస్తాయని చెప్పి ప్రజలకు కూడా తెలుసు.
ప్రజలకు కూడా తెలుసు ఈయన ఎన్ని చేసినా మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ మొత్తం మారుస్తారులే అని. బికాస్ జగన్ గారు అంత బలమైన ముద్ర వేశారు, అంత బలమైన ముద్ర వేశారు. ఎన్ని తప్పులేం చేయండి చంద్రబాబు నాయుడు గారు చేసుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండనివ్వండి, ఇవన్నీ రేపు జగన్ గారు వచ్చా మళ్ళీ మామూలే, మళ్ళీ నీట్గా చేసేస్తాడు అనే ఫోబియా నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఎన్ని తప్పులేం చేయనండి చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని తప్పులేని, ఎన్ని అక్రమాలు ఎన్నైనా చేయనండి. కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి ఈ అక్రమాలు సహకరించట్లా భయపడి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతే అక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ జనాల్లో ఏం చర్చ నడుస్తుందంటే ఇవన్నీ మళ్ళీ జగన్ గారు సరి చేస్తారు అబ్బా, ఇవన్నీ మళ్ళీ రేపు అధికారం ఆయనకి ఇస్తే మొత్తం సరి చేసేస్తాడు, ఏం లేదు అనే ధీమాతో బతుకుతామన్నారు.